డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రోల్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప 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 పుష్పరాజ్ అంటూ ఉన్న ఈ మాస్ బీట్ కు స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్స్ పుష్పరాజ్ ఫ్యాన్స్ లో పూనకాలు షురు చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రానున్న ఈ పూర్తి లిరికల్ సాంగ్ మే 1న 11:07 రిలీజ్ కానుంది. ఈ సాంగ్ కోసం పుష్ప ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్కి భాషతో సంబంధం లేకుండా డాన్స్ చేయడం, హమ్మింగ్ చేయడం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పుష్ప 2 ఆగమనం మొదలవడంతో పార్ట్ 2కి సంబంధించిన సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ ఒక్క ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. అయితే పుష్ప పార్ట్ 1కి వచ్చిన స్పందన, ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ దృష్ట్యా పుష్ప 2 సినిమాపై మరింత బాధ్యత ఉంది మేకర్స్. కనుకే ఈ సినిమాలో రిలీజ్ చేసే పోస్టర్ దగ్గర నుండి టీజర్, సాంగ్స్, ట్రైలర్ వరకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. పుష్ప ఫస్ట్ పార్ట్లో మొత్తం 0 స్థాయి నుంచి స్మగ్లర్గా మారిన అల్లు అర్జున్కు ఇక పుష్ప 2లో స్మగ్లర్గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్న అల్లు అర్జున్కు తేడా తెలుసుకోవడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. యానిమల్ సక్సెస్ తో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. మొదటి రోజు 100 కోట్లకి పైగా వసూలు రాబట్టిన ఈ సినిమా లాగ్ రేస్ లో ఏకంగా 900 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో సందీప్ రెడ్డి వంగ పేరు ఒక బ్రాండ్గా మారిపోయింది. ఇక ఆ తర్వాతి సినిమాలపై ఇప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా సందీప్ రెడ్డి వంగ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ అప్డేట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగ ఈ విషయాన్ని తెలియజేశారు. మరో నెల రోజుల్లో స్క్రిప్ట్స్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నాడట. యానిమల్ పార్క్ షూటింగ్ 2025 ఎండింగ్లో మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేయనున్నట్టు సందీప్ వెల్లడించారు. ఈ సినిమా యానిమల్ కంటే మరింత వైల్డ్గా ఉండబోతున్నట్లు తెలిపారు. ఇక అయితే సందీప్ చెప్పిన ప్రకారం చూస్తే ప్రస్తుతం ప్రభాస్తో తెరకెక్కించే స్పిరిట్ సినిమా స్క్రిప్ట్లో పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మూవీ స్క్రిప్ట్స్ వర్క్ 70% వరకు కంప్లీట్ అయినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ చెప్పారు. సెప్టెంబర్లో స్పిరిట్ షూటింగ్ షురూ కానుందని ఆయన తెలిపారు. మరి భారీ అంచనా ఉన్న యానిమల్ పార్క్ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. అలాగే యానిమల్ సీక్వెల్కు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే యానిమల్ సినిమా సీక్వెల్ కోసం హీరోయిన్ని మార్చనున్నాడంట సందీప్. యానిమల్ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది రష్మిక మందన్న. కానీ రెండో పార్ట్లో ఆమె స్థానంలో మలయాళ భామ మాలవిక మోహనస్ను తీసుకున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆశిష్ వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న చిత్రం లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది ట్యాగ్ లైన్. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నాగమల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్గా వచ్చిన టీజర్కు అమేజింగ్ రెస్పాన్స్తో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. లవ్ మీ మే 25 అండ్ 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఏప్రిల్ 25న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా లవ్ మీ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. ఇదొక హారర్ థ్రిల్లర్. ఓ కుర్రాడు దయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో రూపొందిస్తున్నారు. ఇక ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్గా వర్క్ చేస్తున్నారు. ఆశిష్ రెడ్డి ప్రముఖ నిర్మాత, దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. సినిమా మాత్రం ఆశించినంత సక్సెస్ కాలేకపోయింది.
ఆ తర్వాత వెంటనే సెల్ఫిష్ అనే సినిమాకు మొదలు పెట్టేశాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా గత 2 సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మరి ఇప్పుడు త్వరలో రిలీజ్ కానున్న లవ్ మీతో ఎలాంటి హిట్ అందుకోనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. తమిళ స్టార్ తలపతి విజయ్తో సినిమా గురించి దర్శకుడు వెట్రిమారన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో ఆయనతో సినిమా వర్కౌట్ అవుతుందని నేను అనుకోవడం లేదని అన్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే తలపతి విజయ్ ప్రస్తుతం విలక్షణ్ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు మేకర్స్. లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదర్ హీరోయిన్గా వస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్తో సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. ఇక నిజానికి ప్రేక్షకుల్లో వెట్రిమాస్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉండే ఆయన సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేస్తూ ఉంటారు. విజయ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో వెట్రిమారస్ లాంటి దర్శకులతో సినిమాలు చేయాలని ఆయన ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ కాంబోపై ఇటీవల చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఈవెంట్కి హాజరైన వెట్రిమారస్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా జరుగుతుందని అనుకోవడమే లేదు అంటూ షాక్ ఇచ్చాడు. దాంతో ఈ కాంబోలో సినిమా లేదు అనే క్లారిటీ వచ్చేసింది. మరి ఫ్యూచర్లో అయినా ఈ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి. స్లాండాగ్ మిలియనీర్ నటుడు దేవ్ పటేల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మంకీ మ్యాస్. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమాకు దర్శకుడు కూడా దేవ్ పటేలే. ఇండియాస్ మైథాలజీలో ప్రముఖ పాత్ర అయినటువంటి హనుమంతుడి స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దేవ్ పటేల్. టీజర్ ట్రైలర్తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే ప్రపంచమంతా అనేక భాషల్లో విడుదలైన ఈ సినిమా సెన్సార్ కారణాల వల్ల ఇండియాలో మాత్రం విడుదల అవ్వలేదు. ఇక ఇప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం ఇండియన్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. హనుమంతుడి బ్యాక్ డ్రాప్ కావడంతో ఆ ఉత్సాహం ఇంకాస్త ఎక్కువైంది. ఎటకెలకు వారి ఎదురుచూపులు ఎండ్ కార్డ్ వేస్తూ మంకీ మ్యాస్ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఇక ఎలాంటి ప్రకటన లేకుండానే ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలోకి స్ట్రీమింగ్కి వచ్చేసింది ఈ సినిమా. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు ఆడియన్స్. ఇక మంకీ మ్యాస్ కథ విషయానికి వస్తే యాతన అనే ఒక సిటీ, అక్కడ హీరో రాత్రిపూట కోతి మాస్క్ వేసుకొని కుస్తీ పోటీలో పాల్గొంటూ ఉంటాడు. ఒకానొక సమయంలో అతను ఒక అమ్మాయిని వ్యభిచార కూపం నుండి రక్షించాల్సి వస్తుంది. అందుకోసం ఒక క్రూరుడైన పోలీస్ అధికారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు, హీరోకి ఆ ఆఫీసర్కి ఉన్న లింక్ ఏంటి అనేది మిగిలిన కథ. వీలుంటే మీరు కూడా మంకీ మ్యాస్ సినిమా చూసేయండి.